అండి వర్ణోక చెప్తున్నాను. వర్ణోక ఎందుకు అనుకుంటే పాతకాలం వంట అమ్మమ్మలు నానమ్మలు చేసేవారండి. మా నానమ్మ అయితే చేసేది ఎక్కువ ఇవి వంట, కానీ టేస్ట్ అయితే సూపర్ అనమాట. ఇది కొబ్బరి రొట్టె అనమాట. కొబ్బరి రొట్టె ఈ కాలంలో ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. మనం అయితే ఏం తింటున్నాంలే, బిర్యానీలు అవి ఇవే కదా. కాకపోతే ఇలా కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట, ఈ టేస్ట్ ఎలా ఉంటుంది అని. ఇలా ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే పెట్టేసుకుని అందులో కొబ్బరి తురుము, లైట్గా సాల్ట్, కొంచెం ఇలాచి, బెల్లం వేసి శుభ్రంగా మరగనిచ్చి అందులో వేపుకున్న వర్ణోకైతే వేసేసి దగ్గరికి రానిచ్చాను అనమాట. పూర్వకాలంలో అమ్మమ్మలు నానమ్మలు అయితే పొయ్యిలు పెట్టుకునేవారు. మా చిన్నప్పుడు అనమాట, పొయ్యి పెట్టి అడిగేవాళ్ళు, వేయింటే వేసేవారు. వాళ్ళైతే నైట్ కాల్చి పొద్దున్న తినడానికి పెట్టేవారు అనమాట. అవైతే టేస్ట్ వేరనమాట. మళ్ళీ ఆ రోజులు రావు కదా. ఇప్పుడైతే నేను గ్యాస్ మీద అయితే అట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇది శుభ్రంగా మరగనిచ్చిన తర్వాతే వెయ్యాలి, లేకపోతే అట్టు తిరగేయడానికి రాదనమాట. ఈ రొట్టె చూసారా, 2 అట్లతోటే వేసేసి ఒక 20 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. ఇలా మూత పెట్టేసి తర్వాత అయితే జాగ్రత్తగా వేసేసుకున్నాను. నేను ఎక్కడైతే విరిగిపోద్దా అనుకున్నాను, కాకపోతే ఫస్ట్ టైం చేసినందుకు బాగానే వచ్చిందండి. నేనైతే ఇలా చేశాను అనమాట. నా ఛానల్ లైక్ చేయండి. ఎప్పుడో చేసిన వంట ఇప్పుడు మళ్ళీ చేసి తినాలి అంటే అదో టేస్ట్ అనమాట. చూసారా, నేనైతే పిజ్జాలా పోస్తున్నానండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నా ఛానల్ లైక్ చేయండి. బాయ్ బాయ్. మీరు కూడా ఒకసారి కేక్ని ట్రై చేయండి.